జనరల్గా ఏదన్నా అభివృద్ధి చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఏదన్నా రోడ్డులో లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలో తీసుకొద్దామనంటే మరి భూములు జాగాలు కావాలి కదా. అవి యాడికేం చెప్తాయి? కొంతమంది రైతుల భూములు అయితే ఉంటాయి. మరి ఆ రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటుంది, సర్కారు ఆధీనంలో పెట్టుకుంటుంది అని మాట్లాడనీకే పోయినా సుతం రైతులు వెనకడిగేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, తిరుగుబాటు యుద్ధం కూడా ప్రకటన చేస్తారు సర్కారు మీద. కాకపోతే ఏపీలో సీన్ రివర్స్ అవుతున్నది. మరి ఎందుకోసానికని ఈ తీరుగా రివర్స్ అయ్యిందో, బాబుగారి పాలన మీద ఏమైందో ఒక్కసారి పురాగా ఆర్త తెచ్చిన మీకోసారి కానీ జబర్దస్త్ ధమాకా దుమ్ముదులు పేర్తా మీరు చూడండి. అమరావతి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. రాజకీయంలలో కూడా పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. అయితే ఇప్పుడు చంద్రబాబు సారు మళ్ళా ఆయన మార్కు పాలన చూపిస్తుండటంతోని అమరావతి పనులు ఏకంగా అవుతున్నాయుల్లా. 5 ఏళ్ల ప్రాజెక్టులు అమరావతికే రాలేదు. కానీ ఇప్పుడు చంద్రాల సారు, నారా లోకేశం సారు ఆయా సంస్థలను కలిసి అమరావతికి రప్పించుట్లల్లా సక్సెస్ అయ్యిండ్రని చెప్పాలి. ఎందుకనంటే దావోస్ పర్యటన తర్వాత అమరావతికి పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. ఇంకా దీంతో మొన్నట్ల వరకు మనకు లోన్లే ఇయ్యము అన్నోళ్ళు కాస్త ఇప్పుడు లోన్లు ఇయ్యనికే ఎగబడి వస్తున్నారట. ఎస్బీఐ, యానిమల్ బ్యాంకులు సుతం అభివృద్ధిని చూసి లోన్లు ఇచ్చేతందుకు బాగానే ముందరకు వస్తున్నారట. ఎగబడి ఇస్తామని అర్రులు దాస్తున్నారట. ఇక ఇంకోవైపు కేంద్రం కూడా భారీగానే సాయం చేస్తున్నదన్న ముచ్చట మనం దినాము మన ధమాకా ముచ్చట్లల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే సెంట్రల్ బడ్జెట్లల్లో 1,000 కోట్లను కేటాయింపు చేసింది. తొందరలోనే రైలు, రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అవుతున్నది. ఇక ఇట్లా ఏపీ రాజధాని కోసానికని చెప్పి అందరూ సహకారం చేస్తుండటంతోని రైతులల్లా నమ్మకం అయితే బాగానే పెరిగింది. అమరావతి కోసం ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ భూములు సేకరణ చేసేందుకు రెడీ అవుతున్నదయ్యా. ఇక ఇంకోవైపు 44,000 ఎకరాలను సేకరణ చేసేందుకు సర్కారు రెడీ అవుతున్నదన్న ముచ్చట మనం విన్నాం. దీనికోసానికని చెప్పి రైతులే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి మేమే ఇస్తామని అంటున్నారయ్యా రైతులు. అగ్గో ఇదెక్కడి కథ? ఎక్కడైనా రైతుల భూములు ప్రభుత్వాలు తీసుకుంటుంటే రైతులు వెనకకు మర్రుతారు, వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసనలతోని రాష్ట్రాన్ని అట్టుడికిస్తారు, పోరాడతారు కూడా. మరి అసువంటిది స్వచ్ఛందంగా చంద్రాల సార్ పాలన చూసి భూములను ఇయ్యనీకే రైతులే ముందరకు అచ్చుడు చాలా గొప్ప ముచ్చట అంటున్నారయ్యా. అయితే కోర్టు కేసులు దానిక పోయినా సుతం మళ్ళా రైతుల భూములు వెనకకి ఇచ్చేదైతే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అవుతున్నది. మా భూములు తీసుకోవాలనుకుంటా స్వచ్ఛందంగా రైతులే నిరసనకు దిగుతున్నారయ్యా. భూములు ఇచ్చేతందుకు పోటీ పడుతున్నారు. ఇది చూసి అధికారులు కూడా అగ్గో జీవితంలో చరిత్రలలో ఎన్నడూ ఏడా చూడని ఈ సన్నివేశాలన్నీ ఏంది ఇట్లా అని చెప్పి పరేషాన్ అవుతున్నారట అక్కడికి వచ్చినటువంటి అధికారులు. అయితే అసలు రైతులకు ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏందయ్యా అంటే ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూటమి సర్కార్ అందించిన మేలు, వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని చూసి వీళ్లకు భూములు ఇస్తే ఈ సర్కార్ కనుక మనల్ని మంచిగా చూసుకుంటది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా భూములు కూడా మంచిగా వృద్ధిలోకి వస్తాయని చెప్పి రైతులు భావన చేస్తున్నారట. ఇంకా అంతనే కాదు, మాకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తున్నదని వాళ్ళు గట్టిగానే నమ్మకం పెట్టుకుని చంద్రాల సార్ మీద భరోసాతోనే ఇట్లా భూములు ఇచ్చేతందుకు ముందరకు వస్తున్నారని అంటున్నారయ్యా ప్రతి ఒక్కరు. అందుకే ఈ 44,000 ఎకరాల సమీకరణ ప్రభుత్వానికి అసలు పెద్ద కష్టమే అయితలేదట. అద్దన్నా భూములు వచ్చేటట్టు రైతులు ఇస్తున్నారనంటే చాలా గొప్ప ముచ్చటనే తారీఫ్ చేస్తున్నారు. చంద్రాల సార్కు భూములు ఇస్తాన్న రైతుల మీద తొందరలోనే దీని మీద జీవో కూడా విడుదలయ్యేటట్టు కనబడుతున్నదయ్యా. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన ప్రతి ఎకరానికి సరిపడా ప్రతిఫలం సర్కారు ఇస్తనే ఉంది. ఎవరికి సాయం ఆపకపోవడంతోనే రైతులల్లా బాగా నమ్మకం పెరిగింది చంద్రాల సారు కూటమి సర్కార్ పనితీరు మీద. ఇంకా అమరావతిలో ఎక్కడా రైతులకు అన్యాయం జరగకుండా ఇంకో అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఏదేమైనా అమరావతి ముచ్చట్లల్లో చంద్రబాబు సారు అనుసరిస్తున్నటువంటి మార్కు వ్యూహం బాగానే కలిసొస్తున్నదనే టాక్ మాత్రం గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇట్లనే కనుక సాగితే రాబోయే 3 ఏళ్లలో అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోవడే కాదు, అవకాశాలు కూడా బాగానే వస్తాయట. చంద్రబాబు ఆయన హయాంలో అమరావతి, పోలవరం 2 పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడన్న సంగతి మనందరికి ఎరికేంది. ఆయన రాజకీయ చరిత్రలలో ఈ 2 మైలు స్టోన్లుగా నిలిచిపోతాయని అంటున్నారయ్యా. అందుకనే ఆయనను పట్టుబట్టి మరి అటు కేంద్రం ఇటు పెట్టుబడిదారులు చర్చలు జరపనీకే బాగా ఇష్టపడుతున్నారు, పైసలు పెట్టనీకే ముందరకు వస్తున్నారు. బయట దేశాలకెంచి కూడా ఎందరో మంది పెద్ద ఉద్దండ పండితులు, కోటాను కోట్ల పడగలెత్తినటువంటి పెద్ద బిగ్ షాట్స్ కూడా మన ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టనీకే తయారవుతున్నారు. ఏదేమైనా కానీ చంద్రాల సారా మజాకా, చంద్రాల సార్ విజనే విజనం, జై హో చంద్రాల సార్, జై హో కూటమి సర్కార్ అని చెప్పి తారీఫ్ చేస్తున్నారయ్యా చంద్రాల సారు మార్కు పాలన చూసిన ప్రతి ఒక్కరు.